కక్కలేక మింగలేక అన్నట్లుంది మలయాళ భామ కీర్తి సురేష్ పరిస్థితి. ఆమెకు 2 మంచి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ అవకాశాలు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థం కావడం లేదు. నేను శైలజ, నేను లోకల్ లాంటి సూపర్ హిట్లతో టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కీర్తి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రానున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహానటి సావిత్రి జీవిత కథతో రానున్న సినిమాలోనూ ఆమెకు లీడ్ రోల్ దక్కింది. అయితే ఈ 2 సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్తుండటంతో వచ్చింది సమస్య. కీర్తి రెగ్యులర్ హీరోయిన్ల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉందన్నది ఆమె విషయంలో వస్తున్న కంప్లైంట్. ఈ నేపథ్యంలో పవన్ పక్కన ఇలా కనిపిస్తే కుదరదని కొంచెం సన్నబడాలని త్రివిక్రమ్ ఆమెకు చెప్పినట్లు సమాచారం. ఆల్రెడీ ఆ దిశగా కీర్తి వర్కౌట్స్ మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే ఇంతలోనే సావిత్రి సినిమా తెర మీదకు వచ్చింది. అందులో లీడ్ రోల్ కోసం కీర్తి కొంచెం బొద్దుగానే కనిపించాలి. అప్పుడే సావిత్రి పాత్రకు ఆమె సూట్ అవుతుంది. నిజానికి సావిత్రి పాత్రకు కీర్తిని ఎంచుకోవడానికి కీర్తి బొద్దుగా ఉండడం కూడా ఒక కారణమే. అయితే ఇప్పుడు ఈ 2 సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్తే అవకాశం ఉండడంతో కీర్తి తన బాడీని ఎలా మెయింటైన్ చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది. మరి ఆమె ఏం చేస్తోందో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.